హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10వ తరగతితో గ్రూప్ సి ఉద్యోగాలకి నోటిఫికేషను, పర్మనెంట్ ఉద్యోగాలు. మనకి 10వ తరగతితో ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. శాలరీ అయితే 37,000 పైనుంచి అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసం. దీనికి ఎటువంటి రన్నింగ్ ఉండదు, ఎటువంటి లాంగ్ జంప్ హై జంప్లు ఉండదు. కాబట్టి మీరు అందరూ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ వేరు కమాండ్స్లో ఇవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ ఆఫ్ కమాండ్ ఐఏఎఫ్ అనేసి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి దానికి 14 పోస్టులు అయితే ఉన్నాయి. హెడ్ క్వార్టర్ ట్రైనింగ్ కమాండ్ ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి. హెడ్ క్వార్టర్ జనరల్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అనేసి మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. హెడ్ క్వార్టర్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అనేసి 6 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత మనకి హెడ్ క్వార్టర్ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ అనేసి మనకి టోటల్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అనేసి మనకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. మీరు అందరూ దీనికి మనకి దగ్గరలో మీకు పోస్టింగ్ కావాలనుకున్న వారు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి గుజరాత్, మహారాష్ట్ర కూడా దగ్గరగా అయితే ఉంటుంది. తర్వాత హెడ్ క్వార్టర్ సౌత్ ఎయిర్ కమాండ్ అనేసి మనకి ఉంది తిరువనంతపురంలో, దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇండిపెండెంట్ యూనిట్ ఐఏఎఫ్ అనేసి ఉంది, అక్కడికైనా మీరు దానికైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎన్ని పోస్టులకైనా మీరు వివిధగా అప్లై చేసుకోవచ్చు. సపరేట్గా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చిన మనకి 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వారికి 5 years, మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 10 years దాకా అప్లై చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే మనకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు 3 years రెగ్యులర్ సర్వీస్ అయి ఉంటుంది కదా, వారు దీనికి 40 years దాకా అన్రిజర్వ్డ్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 45 years ఎస్సీ ఎస్టీలో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లోవర్ డివిజన్ క్లర్క్కి మనకి పే లెవెల్ 2 అంటే 33,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది మీకు. దీనికి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి టైపింగ్ 35 words per minute ఇంగ్లీష్లోను, 30 words per minute హిందీలో కావాలంటున్నారు. రెండిట్లో ఒకటి ఉంటే సరిపోతుంది. సార్ చాలామంది నాకు అడుగుతారు, మాకు టైపింగ్ రాదు సార్ అంటారు. మీరు టైపింగ్ నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు సెలవులు ఉన్నాయి పిల్లలకి అందరికీ. మీరు టైపింగ్ నేర్పించండి, షార్ట్ హ్యాండ్ నేర్పించండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మీకు ఈ రెండిట్ల మీద జాబ్స్ చాలా వరకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి టైపింగు, కంప్యూటరు, షార్ట్ హ్యాండ్ పిల్లలందరూ నేర్చుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం ఈజీగా వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలందరూ ఎందుకు ఉద్యోగం కొట్టలేకపోతున్నారంటే టైపింగ్ రాదు ఫస్ట్, తర్వాత షార్ట్ హ్యాండ్ రాదు, తర్వాత మ్యాక్సిమం కంప్యూటర్ అయితే వచ్చు మన వాళ్ళందరికీ. ఎందుకంటే కంప్యూటర్ మీద వాల్యూ చూపిస్తారు తప్ప ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే వెళ్తారు. గవర్నమెంట్ జాబ్స్కి రాదు. సాఫ్ట్వేర్లో చాలా టార్చర్ ఉంటుంది, రాత్రంతా మెలుగుగా ఉండవలసి ఉంటుంది. చాలామంది సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళు అడగండి. స్టార్టింగ్ ఇంజనీరింగ్ చదివిన వారికి మీకు 20,000 నుంచి మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 18,000 నుంచి మొదలు పెడతారు వాళ్ళకి శాలరీ ఇవ్వడం. అంటే మీకు ఎప్పటికీ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మీకు శాలరీ పెరుగుతుందో చూసుకోవచ్చు. అందుకని మీరు సాఫ్ట్వేర్ సైడ్ ఉండండి. ఎవరైతే మనకి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవాలనుకున్నారో ఇటు సైడ్ కూడా రావచ్చు. హిందీ టైపిస్ట్ వచ్చేటప్పుడు మనకి 12th class పాస్ అయిన వారు దీనికి కూడా ఇంగ్లీష్ టైపింగు లేదా హిందీ టైపింగ్ వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ రాదని చెప్తున్నాను కదా అందరూ. కొంతమంది టైపింగ్ రాని వారంటే మీ తల్లిదండ్రులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, దాంట్లో టైపింగ్ మాస్టర్ అనేసి ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాని నుంచి ఒక మీరు సి కేబుల్ను తర్వాత యూఎస్బికి కనెక్టర్ అయితే వస్తుంది. ఆ కనెక్టర్ పెట్టి కీబోర్డ్ కనెక్ట్ చేసి మీరు టైపింగ్ అయితే ఇంటి దగ్గర కూర్చొని నేర్చుకోవచ్చు ఈ సమ్మర్లోను. తర్వాత మనకి సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ కింద ఒక పోస్టులు అయితే ఉన్నాయి. దానికి 10th class పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు డ్రైవింగ్ లైసెన్స్ రావాలి. సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీషు లాంగ్వేజ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి 100 marks ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే మనకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మరి
మీరు సపరేట్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చే అవకాశం అయితే ఉంది. ఒక అప్లికేషన్ చూపించడం జరుగుతుంది. అది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు టైప్ చేయించి జిరాక్స్ తీయించుకుని మీరు దానికి ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ సంతకం పెట్టవలసి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ పెట్టవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ ఒకటి తీసుకోండి. పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎన్వలప్ తీసుకున్న తర్వాత అడ్రస్ మీ పేరు రాసిన తర్వాత ఇక్కడ ₹10 స్టాంప్ అంటించి మీరు దాంతో పలంగా అప్లికేషన్తో పలంగా డాక్యుమెంట్స్తో పలంగా ₹10 పెట్టవలసి ఉంటుంది. మీరు ఫామ్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్కి పెడుతున్నారు, కేటగిరీ ఏంటి పెడుతున్నారు, అడ్రస్ నేను ఇప్పుడు చెప్పాను కదా, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, ఏ కమాండ్కి అప్లై చేసుకున్నారో ఆ కమాండ్ ఏది పెట్టుకోవచ్చు. దాంతో పలంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా దీనికి అటాచ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఫామ్ని మీరైతే ఫిల్ చేయండి. ఇక్కడైతే ఫోటో అంటించండి సెల్ఫ్ అటెస్టెడ్. తర్వాత ఫాదర్ నేమ్, ఇక్కడ ఇచ్చిన బయోడేటా అంతా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ అన్న చోట్ల మీరు ఎవరు ఫిల్ చేయవలసిన లేదు. అక్నాలజ్మెంట్ కార్డు ఇక్కడైతే ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. మీ ఫాదర్ నేము, మీ నేము రాసి అడ్రస్ అయితే రాసి వదిలేయండి. కారణం అది స్కిల్ డేట్లు అన్నీ వాళ్ళే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫోటో అంటించి వదిలేయండి. మీరు దీన్ని పంపించవలసిన అడ్రస్లు మీకు పైన ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. పోస్టల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కాన్పూర్ చేసుకోండి. కాన్పూర్కి మీరు చెన్నై పెట్టుకోవాలంటే ఇక్కడ చెన్నై కూడా పెట్టుకోండి. లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ఉంది కాబట్టి మీరు మన దగ్గరలో ఉన్న దేనికైనా ఒక జాబ్కి కానీ 2-3 జాబులకైనా పెట్టుకోవచ్చు. కానీ ఒకే అప్లికేషన్ పెట్టడానికి కుదరదు. సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, లోవర్ డివిజన్ క్లర్క్ చెన్నైలో అయితే ఉంది మనకి. ఇక్కడ హైదరాబాద్ కూడా ఉంది మనకి. హిందీ టైపిస్ట్ కోసం హైదరాబాద్ కూడా వేకెన్సీ అయితే ఉంది. బెంగళూరులో కూడా లోవర్ డివిజన్ క్లర్క్ కూడా ఉంది కాబట్టి చూసుకుని మీరు ఎన్ని జాబులకైనా పెట్టుకోవచ్చు దీంట్లో. అయినా కానీ దేనికంటే సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉన్నవారు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉన్నవారు అందరూను. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లోనూ వాట్సాప్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాతే అప్లై అయితే చేసుకోండి. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.